హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ బాగుండాలని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మ్, మొన్న ఈవినింగ్ వర్షం అయితే పడిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేనైతే షూట్ మొదలు పెట్టాను అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాను. ఇక్కడ ఏంటి ఈవిడి ఇలా తినేస్తుంది అనుకుంటున్నారా? డ్రాగన్ ఫ్రూట్ తెచ్చారండి రిలయన్స్ నుంచి. ఫస్ట్ టైం అండి నేను డ్రాగన్ ఫ్రూట్ పట్టుకొని కోసుకుని తినడం అనేది. ఇదివరకు ఎప్పుడు తినలేదు. పింక్ది అయితే తీగ బాగుంటుంది అంటారు, కానీ వైట్ది కూడా బాగానే ఉంది. అంత మరీ ఏం తినలేనంత బాగోకుండా ఏమీ లేదండి, బాగుంది. ఈ సీడ్స్ అయితే సబ్జా గింజలు ఉంటాయి కదా, నానబెట్టక ముందు ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయండి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది వైట్ది కూడా. ఇంకోండి ఈవినింగ్ 5 ఆ టయానికి వర్షం అయితే ఇలా పడుతుందన్నమాట. ఇంకా గార్డెన్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా వర్షం వచ్చినప్పుడు అలా గ్రీనరీ చూస్తూ ఒక టీ తాగితే మస్తు మంచిగా ఉంటుంది కదా. మీకు ఎంతమందికి ఇష్టం ఇలా వర్షం పడుతున్నప్పుడు ఆ మట్టి వాసన, ఆ గ్రీనరీని చూస్తూ టీ కానీ వేడి వేడిగా పకోడీ కానీ వేసుకు తినడం. ఇంకా ఇదిగోండి, ఇంకా వర్షం అయితే అలా పడుతూనే ఉంది. ఇంకా ఇంతలోని ఇంకా వర్షం పడుతుందంటే ఎక్కడ లేని కోరికలన్నీ వచ్చేస్తాయి కదండి పిల్లలకి. ఇంకా పెద్ద బాబు అయితే ఆలు బజ్జీ వేయమన్నాడు. ఇంకా సరేలే, వర్షం పడుతుంది కదా ఇంకా అనేసి వేద్దామనేసి ఈ క్లిప్ తీసి ఇంకా లోపలికైతే వచ్చేసి ఆలు బజ్జీకి అయితే పిండి అయితే మిక్స్ చేసుకుని, ఇంకా ఆలును కూడా ఇగోండి సాల్ట్ వాటర్లో పెట్టేసాను. ఇంక ఇదిగోండి పిండి కూడా మిక్స్ చేసేసాను. ఇంకొక పక్క ఆయిల్ కూడా పెట్టేసానండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ ఇదిగోండి పన్నీరు జీడిపప్పు కర్రీ అయితే చేశాను. ఇంకా అది కొంచెం ఉంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, భలే సింపుల్గా అయిపోతుంది. ఈ కర్రీ రెసిపీ కావాలంటే చెప్తాను కామెంట్ చేస్తే. ఇంకా మార్నింగ్ తినగా మిగిలిందండి కర్రీ. ఇంకా ఈవినింగ్కి ఏదో ఒకటి వండుతాం నైట్కి అనేసి ఇంకా అది అలా పక్కన పెట్టేసి ఇదిగోండి ఆయిల్ ఇంతలో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇంకా బజ్జీలు అయితే వేసేస్తున్నాను, ఆలు బజ్జీ. ఇంకా బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే ఇలా వేడి వేడిగా ఆలు బజ్జీ తింటే ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది కదా. నా అవతారాన్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అప్పటి వరకు ఒక్కపోతుంది. ఇంకా అలా ఉన్నానన్నమాట. ఇంకా అప్పటికప్పుడు మొదలు పెట్టాను కదా. పెద్దబాబు అయితే ఒక క్లిప్ తీశాడు. ఇంకా పక్కన ఆలు బజ్జీ అవుతుంది, ఒక పక్క అయితే టీ కూడా పెట్టానండి. టీ కూడా మరిగిపోవచ్చింది. ఇంకెంతలోకి ఆలు బజ్జీ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరికీ వేడివేడిగా సర్వ్ చేసి ఆయనకైతే టీ వేసి ఇంకోండి ఆనియన్ కూడా సాల్టు అలాగే కారం ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఆలు బజ్జీలోకి. ఇంకా వాళ్ళిద్దరికీ వేడివేడిగా సర్వ్ చేసేద్దామని వాళ్ళిద్దరికైతే పెట్టేసి వాళ్ళిద్దరూ తిన్నాక ఇదిగోండి నేనైతే తింటున్నాను అనమాట. ప్రశాంతంగా కూర్చుని ఒక 2 ఆలు బజ్జీలు అలాగే వేడి వేడి టీ తాగుతూ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. బాగా వచ్చినాయండి ఆలు బజ్జీ. ఆలు బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా ఉల్లిపాయలు, ఉప్పు కారం, కొంచెం చాట్ మసాలా వేసుకుని అలా పెట్టుకుని తింటే ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ తినేసేసారు, నేను మెల్లిగా కూర్చుని తింటున్నాను అన్నమాట. ఒట్టిగా కూడా చాలా బాగున్నాయండి. ఇంకా అలా 2 ఆలు బజ్జీలు తిన్నాక ఇదిగోండి వేడి వేడి టీ పెట్టుకున్నాం కదా, టీ తాగుతూ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పకోడీ కానీ ఆలు బజ్జీ కానీ, అలాగే మిరపకాయ బజ్జీ అయితే ఇంకా మస్తు ఉంటుందండి ఈ వర్షానికి. ఎంతమందికి ఇలా తాగడం ఇష్టం వర్షం పడినప్పుడు వేడివేడిగా ఆలు బజ్జీ కానీ పకోడీ కానీ మిరపకాయ బజ్జీలు వేసుకు తినడం. కొంతమందికి అయితే బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ఇంకా రోజు సాటర్డేనో
ఫ్రైడేనో పడిందండి. నాన్ వెజ్ ఎలాగ తినం కదా ఇంకనేసి పన్నీర్ కర్రీ అయితే చేశానమాట. మార్నింగ్ నుంచి ఏమీ లేదండి వర్షం. ఇంక ఈవినింగ్ 5 ఆ టయానికైతే వర్షం అయితే పడిపోతుంది. ఇంక ఇదిగోండి ఆలు కూడా బాగా ఉడికింది. చూసారా ఎంత బాగా వచ్చినాయో ఆలు బజ్జీలు. ఇంకా ఆనియన్స్ పెట్టుకుని నేనైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నానండి. మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి. ఈ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇంకా బజ్జీలు అవి తినేసిన తర్వాత ఇగోండి పప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇంక గిన్నెలు ఉన్నాయి. ఒక పక్క పప్పు మిక్సీ పట్టుకోవాలి. ఇంకా రెస్ట్ ఎక్కడ ఉంటుందండి, ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూనే ఉండాలి. మన పనులు మనం కాకపోతే ఎవరు చేస్తారండి, ఇంకా మరి తప్పదు. ఇంక ఇదిగోండి మిక్సీలో వేస్తాను. ఎక్కువ శాతం గ్రైండర్ యూజ్ చేయనండి, ఎందుకంటే అదంతా కడగడం అవన్నీ నాకు పెద్ద తలనొప్పిలా అనిపిస్తుంది గ్రైండర్తో. అందుకని ఇలా నేను మిక్సీలోనే పట్టేస్తాను పప్పు అనేది. ఇదిగోండి గ్రైండర్ అయితే అలా గుడ్డ మోస పెట్టి దాన్ని అటకెక్కించాను అనమాట. మీరు ఇంతేనా? చాలామంది గ్రైండర్ యూజ్ చేస్తూ ఉంటారులేండి. నాకైతే పర్సనల్గా అలా అనిపిస్తుంది. ఎక్కువ శాతం గ్రైండర్ అయితే యూజ్ చేయను. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేయనండి ఫ్రిడ్జ్లో. ఇంకెలా సిటికేస్తే పనులు అయిపోతాయని సిటికేసానండి. నిజంగానే పనులు అయిపోయినాయండో. చూసారా ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయిపోయినాయో. అలా సిటికేయగానే పనులు అయిపోతే ఈ బాధలన్నీ ఎందుకండి నాకు. లిటరల్లీ 1 అవర్ పైనే పట్టిందండి ఆ గిన్నెలన్నీ తోముకుని పప్పు మిక్సీ పట్టి అలాగే దాంట్లో కినోక అవి కలుపుకొని కనమవన్నీ డిసౌడర్ చేసుకొని ఇల్లులు తుడుచుకొని ఇవన్నీ చేసేసరికి నాకు 1 అవర్ పైనే పట్టింది. ఇంకా కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచేసాను. ఇవ్వండి గిన్నెలు. ఇందులో కొన్ని అయితే పెట్టాను. ఈ చిన్న బుట్టలో కొన్ని అయితే కడిగేసి పెట్టేసాను అనమాట. ఇంకా గద్దలు కూడా తుడుచుకొచ్చేసానండి. ఇంకెక్కడక్కడ నీట్గా సర్దేసుకున్నాను కదా. ఇంకా రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బయట ఇంకా వర్షం పడుతూనే ఉందండి. అప్పటికి 7:30 ఎంత అవుతుంది. అప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇదిగోండి ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను. ఇదిగోండి బయట ఇంకా వర్షం అలా పడుతూనే ఉంది. ఇంకా ఒకసారి మీకు కూడా క్లైమేట్ చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇంకా చీకటి అయిపోయిందండి, మొత్తం చీకటి. ఇంక కోళ్ళు కూడా బయట పెట్టలేదండి, వర్షం వస్తుంది కదా. ఇంక బాత్రూంలో అయితే పెట్టేసాను ఇంకా అన్నిటిని. ఇంకా అలా తుప్పర పడుతూనే ఉందండి. ఆ రోజు నైట్ అంతా పడుతూనే ఉంది. ఇంకా మల్లెపూలు చెట్టుకి మొగ్గలు భలే దిగినాయండి. ఇంకా వర్షం వస్తే భలే వీడిస్తాయి ఇంకా ఈ మల్లెపూలు అనేవి. మంచి స్మెల్ కూడా వస్తాయండి. పందిరిమల్లి బాగుంటుంది. ఒక 4 పూలు అయితే భలే అందంగా కనపడతాయి జడలో. ఇంకా లోపలికి వచ్చి రైస్ కూడా పెట్టేసానండి ఇంకా ఒక పక్క. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.